జై శ్రీరామ్. మనం గుడికి వెళ్తాం, దేవుడికి దండం పెడతాం. శివుడు, రాముడు, కృష్ణుడు ఇలా ఎందరో దేవతలను కొలుస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఒక దేశాన్ని, మట్టిని తల్లిగా భావించి ఎందుకు పూజించాలి? భారతమాత పూజ వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇది కేవలం దేశభక్తేనా, లేక అంతకు మించిన దైవభక్త? ఈరోజు మన వీడియోలో భరతమాత పూజ వెనకాల ఉన్న గొప్ప అర్థాన్ని తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత బంగారు లంకని చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు. అన్నయ్య, ఈ లంక ఎంత బాగుంది, మనం ఇక్కడే ఉండిపోదామా అని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గర్హీయసి. అంటే కన్నతల్లి మరియు మనం పుట్టిన గడ్డ స్వర్గం కన్నా గొప్పవి అని అర్థం. స్వర్గ సుఖాల కంటే మాతృభూమి సేవ గొప్పదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అందుకే ఈ నేల మనకు కేవలం మట్టి కాదు, అది మనకి స్వర్గం. మనం బ్రతకడానికి అతి ముఖ్యమైనది గాలి, నీరు మరియు ఆహారం. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భరతభూమి నుంచే కదా. మన శరీరానికి జన్మనిచ్చింది మన కన్నతల్లి అయితే, ఈ శరీరాన్ని పోషించి నిలబెడుతున్నది భరతమాతే కదా. మనకి ఇంత ఆశ్రయాన్నిచ్చిన నేలకి కృతజ్ఞత చెప్పడమే భారతమాత పూజ. మన సనాతన ధర్మం ప్రకారం భూమి జడ పదార్థం కాదు, అది ఒక చైతన్య శక్తి. అందుకే మనం భూమిని భూమాత అని పిలుస్తాం. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఎందరో వీరులు ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళకి చావు భయం ఎందుకు కలగలేదు? సరిహద్దుల్లో మన సైనికులు కూడా ప్రాణత్యాగం చేస్తున్నారు. మరి వాళ్ళు ఈ బలిదానం ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకంటే వాళ్ళు దేశాన్ని ఒక మ్యాప్ లాగా చూడట్లేదు, సాక్షాత్తు జగన్మాతగా చూస్తున్నారు. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. భారతమాతని పూజించడం అంటే మన స్వేచ్ఛ కోసం ప్రాణాలిచ్చిన ఈ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే. ఈ అమరవీరుల ఆత్మలకి శాంతి కలిగించడమే. చివరగా ఒక్క మాట, భారతమాత పూజ అంటే ఫోటోకి దండ వేయడం మాత్రమే కాదు, దేశం పట్ల బాధ్యతగా ఉండడం. పౌరులుగా మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకు రావడమే నిజమైన పూజ. జై హింద్.